2వ వార్డులో కాలువకు శంకుస్థాపనకి మినిస్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఆ లెట్రిన్ స్థలాన్ని చూపించాము, వాళ్ళు కూడా చూశారు. చూసి దీన్ని కమ్యూనిటీ హాల్గా ఏర్పరచండి, చాలా ఇది ఉంది అని చెప్పినాము. 17 ఏళ్ళ నుంచి అడుగుతున్నాము, 10 నెలల నుంచి దానికి పట్టించుకుని నాదులేదు. ఈసారైనా గౌరవ మినిస్టర్ గారు వచ్చి చెప్పినందుకైనా పట్టించుకుంటారో లేదో మీ ద్వారా తెలుసుకోవాలని అనుకున్నాం. లెటర్ గాని పెట్టడం జరిగిందండి, కౌన్సిల్లో గానీ అడిగినాము, మనం అంతా చేసి ఏం దాని గురించి వివరించండి. మేడం ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో కంపల్సరీ టేకప్ చేస్తాం. ఆ లోపల అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ డెమాలిషన్ కూడా ప్రపోజల్ డెమాలిషన్ ఎంత ఉంది ఏంటి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాము. సైడ్ ఎంత ఉంది, దాని సర్వే ఎప్పుడు చేపిస్తారు అని 10 నెలల నుంచి అడుగుతున్నాము. ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకోవడం ఇలా. కానీ పోయిన నెలలో గౌరవ మినిస్టర్ గారు వచ్చి కూడా చెప్పినారు, వాళ్ళ మాట కూడా పట్టించుకోకుండా ఎట్లా సార్ మీరు? ఒక్కసారి అండి, మనం లాస్ట్ టైం మన సైట్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అదే పనిలో ఉన్నారు మేడం. చేసిన తర్వాత ఇమీడియట్ గా టౌన్ ప్లానింగ్ వాళ్ళ ఆఫీసర్ మీరు వెళ్ళి విజిట్ చేశారా? మేడం అది విజిట్ చేయడం జరిగింది మేడం. అది సర్వేయర్ గారు మన స్ట్రీట్ సర్వే మ్యాప్ ప్రకారం అది వెళ్ళి ఐడెంటిఫై చేయాల్సి ఉంది మేడం. కాకపోతే అక్కడ అంతా కూడా ఆ సర్వే పాయింట్స్ ఫిక్స్ చేయడానికి జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది మేడం. ఇప్పుడు ఎలాగూ మనకి మెప్మా వాళ్ళు అక్కడ కమ్యూనిటీ టాయిలెట్ అవసరం లేదని చెప్పేసి వాళ్ళు మనకి లెటర్ ఇచ్చారు మేడం. దాన్ని బేస్ చేసుకుని ముందు బిల్డింగ్ డెమాలిష్ చేసేస్తాము, చేసుకుని మొత్తం క్లియర్ చేసి. నాకు జంగిల్ క్లీనింగ్ మీరు ఎంత ఉంది అనే సైట్ ధృవీకరించడానికి ఎంత టైం తీసుకుంటారు? నెక్స్ట్ వీక్ లో అయిపోతుంది మేడం. నెక్స్ట్ వీక్ లో మళ్ళీ నేను అడుగుతానండి, తప్పకుండా నెక్స్ట్ వీక్ అయిపోతుంది. ఓకే. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.